అండి అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఆలు బిర్యానీ. ఇది వరకు హోటల్ స్టైల్లో చేసిన, ఈసారి మాత్రం నా స్టైల్లో చేసిన. అందుకని క్యారెట్ ఆలుగడ్డ అవన్నీ మంచిగా కనబడతా ఉన్నాయి. పసుపు వేయలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వేసే పుల్ల దోశలు అనమాట. మళ్ళీ నాకు అంటే ఇచ్చిన అన్నట్టు, ఎందుకంటే మరి నువ్వు ఏదో వెయిట్ చేస్తాను, నిన్ను ఎందుకు నేను ఆపిందని కావాలని నువ్వు అనుకుంటావేమని నీకు వదిలేస్తాను. ఇక్కడ వేడి వేడి చికెన్ కర్రీ కుక్కర్లో ఇంట్లో వండిన ఆలు బిర్యానీ, ఇంట్లో చేసిన పుల్ల దోశలు, ఇంట్లో చేసిన చికెన్ కర్రీ కుక్కర్ లో పెట్టి మెత్తగా ఉడికించారు. వీటితో పాటు ఒక గేమ్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. గేమ్ ఏంటిదో బాగానే చెప్తాడు. ఇక మొత్తం రెండే టాస్కులు ఉండబోతున్నాయి. 2 టాస్కులలో ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు. వర్షి ఈ రోజు డబ్బులు తెచ్చుకున్నది, నేనైతే వద్దని చెప్తున్నా. అయితే మళ్ళీ నేను ఇచ్చిన డబ్బులు నాకే పెట్టి నా దగ్గరే దెబ్బేరని చూస్తుంది. మళ్ళీ కాకపోతే అవన్నీ మళ్ళీ పోతాయి, పొడగొట్టుకుంటది. అయితే కూరగాయల కోసం ఆయన ఇచ్చిండు. ఇక ఇంటి ముంగటనే దొండకాయలు అవ్వటి ఇవ్వటి అయితే ఇంక ఇవి ఖర్చు పెట్టలేదు అనమాట. దొండకాయలు మునక్కాయలు అయితే అవే వండుతా ఉన్నా. ఇంకా ఖర్చు పెట్టలేదు. 1000 రూపాయలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవి పెట్టి ఇంకో 1000 సంపాదించద్దు అని అనిపించింది. సంపాదించచ్చు కదా అని అనిపించింది. అందుకోసం అని 1000 రూపాయలు పెడతా ఉన్నా. అవి పోతే లాస్ట్ మళ్ళీ నేనే ఇవ్వాల్సి వస్తుంది. అంతే, ఏం లేదు. ఏం జరుగుతుందో ముందే డిసైడ్ చేసినాక మరి ఎందుకు ఇదంతా ఏం జరగబోతుందని అట్లా ముందే చెప్పదు. నేనే గెలుస్తాను ఉత్సాహంగా. చికెన్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, దోశలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, రైస్ ఇది ఆలు బిర్యానీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎప్పటికీ బయట తీరి చేస్తే మొన్న ఏదో హోటల్ తీరి చేసి పసుపు కలర్ చేసేసింది. ఈసారి మాత్రం కొంచెం తెల్ల కనబడుతుంది. ఆలు బిర్యానీ మాత్రం కొంచెం పెట్టుకున్నాం, కొంచెం దోశలతో కదా. దోశలు అసలు 2 తింటే సరిపోతుంది. అట్లాంటిది మేము 3 దోశలు పెట్టుకున్నాం, ఆలు బిర్యానీ పెట్టుకున్నాం, ఇంకా చికెన్ ఫుల్ పెట్టుకున్నాం. గేమ్ అనేది తర్వాత చెప్తాము. ఇప్పుడైతే ఇక్కడ పల్లి చట్నీ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఎందుకైనా మంచిదని. ఓకేనా, చికెన్ కర్రీ అటు దోశలకైనా ఆడవచ్చు, ఇటు ఆలు బిర్యానీకైనా మొత్తం అన్ని కలిపి ఒకటే. ఇవి 2 టాస్కులు మొత్తం. అంటే అర్థమైందా? దోశలు ఒక టాస్క్, ఇది ఒక టాస్క్ అంతే. దోశలు బిర్యానీ అన్ని ఒకటే టాస్క్. 2 టాస్కులు పోతే లేకుంటే వస్తాయి అన్నట్టు. ఓకేనా, అంటే ఒక గేమ్ లో నువ్వు గెలిచి తిండిలో నేను గెలిచి డ్రా అయితే ఎవరికి రావు పైసలు. 1 2 నువ్వు 1000 రూపాయలు పెడతావు కదా, మళ్ళీ నేను అనలేదు. మళ్ళీ రూల్స్ నేను అన్ననా అన్ని కాదు. ఇవి నేను తిండిపోటీ తరపున గెలవాలని 1000 రూపాయలు పెడతా ఉన్నా. నువ్వు 1000 రూపాయలు పెట్టినట్టే బాగా. ఫోన్ పే చేయాలి. దోశలు మెత్తగా ఉంటాయి ఇంట్లో ఎత్తే, బయట ఎత్తే గట్టిగా ఉంటాయి. అయ్యో, చికెన్ ఇంకొంచెం ఉడకను ఉండే. ఇప్పటికే హలీం లాగా అయింది. నేను బొచ్చడు సూప్ కావాలి, బరకత ఉండాలని నీళ్ళు పోసిన. మొత్తం నీళ్ళని ఇంకిపోయి హలీం లాగా అయింది. మొత్తం ముక్కలే ఉండే, అవన్నీ మాయమైంది. నన్ను మాట్లాడిపోయాక బావా. చికెన్ లో దోశ ఏమో అనుకున్నా, అంటే దోశతో చికెన్ ఏమనుకున్నా కానీ సూపర్ ఉన్నది. నాకు అన్ని చిన్న బొక్కలు వేసినావు. ముక్కలు అయిపోవాలంతే, సూప్ అవసరం లేక. ముక్కలు మొత్తం అయిపోవాలి. ఇది కారం ఉంటుంది కదా బాగా, అట్లా అన్యాయం చేయొద్దు.
అన్నం ఉంది ఫస్ట్ టైం చూపెట్టినా లేదు చూసుకో వీడియో చూద్దాం ఫస్ట్ టైం చూపెట్టినా అది క్లియర్ అందరికీ తెలుసు అది అన్న నువ్వు ఇట్లా అనే అంతలోనే చూపెట్టినా వీడియో చూద్దాం ఖచ్చితంగా చూద్దాం సరే చూసా కొంచెం తేడా అంటే నేను ఆల్రెడీ ఇట్లా నోరు తెరవబోతున్నా బాగా ఆల్రెడీ తెరిచేసిండు అట్లా అయినా సరే ఇప్పుడు ఏం ఇయ్యకు వద్దు అట్లా ఇచ్చుడు నాకు గెలిపించడు అట్లా నువ్వే ఇచ్చుడు నాకు అసలు అద్దే వద్దు ఓకే నువ్వే విన్ అయినా గేమ్ గెలుస్తా ఏంటి అంత ఘోరంగా తీసుకో ఇక నువ్వే విన్నప్పుడు తీసుకో ఇక నువ్వే ఇక అట్లా ఇచ్చేటప్పుడు ఇదంతా తిండెందుకు పెట్టుకున్నాడు తినుడు ఎందుకు అంత ఫాస్ట్ తినుడు ఎందుకు ఇచ్చుడద్దు నేను నీకు ఇయ్య నువ్వు నాకు ఇచ్చుడు ఏం వద్దు ఓకే నువ్వే విన్నారు నువ్వే ఫస్ట్ నవ్వు తెరిచినావు కాబట్టి నువ్వే విన్నారు మరి ఒప్పుకున్నది అసలు ఒప్పుకోదు అనుకున్నా నేను ఏదైనా స్పోర్టివ్ గా తీసుకుంటా కానీ కొంచెం లోపల బాధ ఉంటది నిజంగా అంటే మేము ఎప్పుడు దోశకి చికెన్ పెట్టుకొని ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే పల్లి చట్నీ వేసుకుంటా ఉంటాము అసలు నేను పల్లి చట్నీ దోశకి చికెన్ తింటే చాలా మంచిగా అనిపిస్తుంది అవును సార్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం కొంచెం ముంచుకుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది నాకు ఎందుకు పచ్చి పచ్చిగా డిఫరెంట్ గా పచ్చి పచ్చిగా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఈ చికెన్ మంచిగా అనిపించింది చికెన్ అంటే మా ఆయనకి అంటే ఇప్పుడు ఒకవేళ హోటల్ కి పోతాం కదా మేము ఆ హోటల్ పడి గుర్తులేదు ఆ హోటల్లో బాగా మాడతాయి అనమాట పల్లీలు అక్కడ పోయి ఆ మాడిన ఒక్కోసారి మాడిన చట్నీ తినబుద్ధి అవుతుందని పోతాడు దబ్బున నేను పల్లీలు మార్చి చట్నీ చేస్తే మాత్రం ఆ రోజు నా పెళ్ళి అవుతుంది అయితే అట్లా జాగ్రత్తలు తీసుకుంటాం అనమాట పల్లీలు మాడకుండా దబ్బున అందులో ఏమన్నా చింతపండు వడ్డా అన్ని అసలు ఏదైనా టేస్టింగ్ కి పంపించాలి ఒక చెంచా తినిపిస్తే మా ఆయనకు అందులో ఏమున్నదని చెప్తాడు అది నిన్నటిదా మురిగిపోయింది టమాటా దబ్బున మురిగిపోయింది అందులో వడ్డ కూడా చెప్తాడు అట్లా టేస్ట్ గురించి ఇప్పుడు పల్లి పచ్చ అదేంటిది ఏమనిపించింది నీకు పచ్చిగా అనిపించింది అట అంటే పల్లీలు వేగనట్టుగా అనిపించింది అట్లా ఇంకా చికెన్ ఏమనిపించింది ఇంకా హలీం లాగా గంట ఉడకలేదు అనుకున్నా కానీ తర్వాత తెలిసింది తినడానికి తెలిసింది ఆయన మెత్తగా బొక్కకున్న మొత్తం ఊసిపోతాను అసలు మళ్ళా హలీం లాగా ఉడికింది ఏమైతుందంటే ఇది సూప్ ఉంది కదా అని వేసుకుంటే అందులో కూడా చిన్న చిన్న బొక్కలు వచ్చినాయి అంత మెత్తగా ఉడికింది అవును మంచిగా ఉడికింది చాలా మంచిగా అనిపించింది హలీం లాగా అనిపించింది అసలు నిజంగా చికెన్ కర్రీ మిగిలినా కూడా మేము ఎప్పుడు ఇట్లా టిఫిన్స్ కి నాన్ వెజ్ అస్సలు ట్రై చేయలేదు ఎప్పుడైనా మళ్ళీ అన్నం వేసుకుని అర్థమైంది ఇడ్లీ కూడా ఒకసారి ట్రై చేయాలి నెక్స్ట్ ఇడ్లీకా ఇడ్లీ గెలవాలేదురా దేవుడా ఇదన్నా గెలవాలి నేను అనేసి అనుకుంటే లాస్ట్ కు ఇది ఆగమైపోయింది అసలు అయితే నేను అసలు ఇట్లా అనుకుంటే ఎందుకున్నా ఎవరు కప్పలాగా అప్పుడే నోరు ఇంకా అంటే మింగుకుంటున్నా కావచ్చు అంటే ఇప్పుడు స్లో మోషన్ చేసి చూస్తే గానీ తెలియలేదు లేకపోతే నేనే విన్నాను కొట్లాడుతాను బావతో పాపం ఏదైనా తట్టుకుంటాడు అంటే భరించాల్సిందే కదా నేను ఏదేమన్నా ఒక్కోసారి భరించడు అని అంటే ఏదైనా నేను అప్పుడప్పుడే ఇట్లా బాగా డల్ అయిపోతా ఉంటా పాపం అన్నిటిని కవర్ చేసుకుంటూ వస్తా ఉంటాడు అసలు యాక్చువల్లీ ఓటమి తట్టుకోని మనిషిని అంటే నేనే కావచ్చు ఏడ్చుకుంటా కూర్చునే టైప్ ఇప్పుడే నాకు అసలు మాటలు రాలేవు అబ్బా నేను ఇంకొక కొంచెం ముందు నోరు సెకండ్స్ అంతే ఇట్లా ఇట్లా నేను చెప్తాను తీర్తాయిపో అంతే అది కూడా నేను కొంచెం ఫస్ట్ ఇంకా నీళ్లు మింగనుండే కానీ నీళ్ళతో కాకుండా ఒట్టిగానే తినాలని ట్రై చేసిన లాస్ట్ మూమెంట్ లో వచ్చి నీళ్ళే మొత్తం నీళ్లు తాగి మింగాలనుకున్నది అది ఇక గేమ్ కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా నోరు కొంచెం పెద్దగా ఉన్నట్టున్నది బాబు కొంచెం చిన్న పోటీ పెట్టుకోవాలి నా నోరు మరి ఎందుకు మింగుడు పడతారు కరెక్ట్ తింటారు గొంతు కరెక్ట్ పెట్టుకోవాలి లేదు ఇంకా మరి కొంచెం కొంచెం బాగా అనిపిస్తుంది మరి ఏం చేయాలి చెప్పు జస్ట్ మిస్ మళ్ళా ఏ గట్టినే అనిపిస్తుంది ఓకే గేమ్ స్టార్ట్ చేద్దాం పట్టిగా లేట్ చేయకుండా గేమ్ పెడదాం గేమ్ అయిపోతుంది ఇక 1000 రూపాయలు ఇక నాకే అని తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తాయో ఆన్లైన్ గా తెలుస్తుంది బావ ముందే డిసైడ్ కావద్దు గేమ్ ఏంటిది అనేది బావ చెప్తాడు ఎందుకంటే బావనే డిసైడ్ చేసిండు ఈ గేమ్ ఏం లేదు డబ్బు ఉంది నీకో డబ్బు ఉంది ఇక్కడ ఓకేనా దీనిలో ఈ బాల్ పెట్టుకోవాలి ఊదుకుంటా పోయి దీన్ని పడేయాలి అంతే 5 ఎవరు ఫస్ట్ పడేస్తే వాళ్ళే విన్నర్ అన్నట్టు ఓకే తాడు ఉన్నది ఇది పెట్టుకొని ఊదుకుంటా పోవాలి అంతే ఓకే అక్కడ లాస్ట్ లో 1000 రూపాయలు ఉన్నాయి ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపాయలు వస్తాయి ఎవరు గెలిస్తే వాళ్ళకి నువ్వు గెలిస్తే నీకు వస్తాయి నేను గెలిస్తే నాకు వస్తాయి అవును ఎందుకంటే నా 1000 రూపాయలు అయితే అవ్వలేదు ఓకే 1 2 3 స్టార్ట్ అయ్యో కింద ఎస్ అయ్యో రామ ఎస్ 3 నా ఎటు పోతాను నాకు నువ్వు
గడబెట్టుదా గిన్నె పెట్టుతాను నువ్వు అసలు నాకు 5 అమ్మ నువ్వు ఇంకా నన్ను దొబ్బేస్తాను అసలు మధ్యకి ఎందుకు వస్తాను బావా కుదరానికి వస్తాను అంతే అయిపోయింది లాస్ట్ మొత్తానికి నాకు కింద పడిపోవడేది ఇదివరకు గేమ్ గట్లేదు గ్లాస్ లో గేమ్ లా గమ్మత్ అయింది అమ్మా ఈజీగా గెలవడం జరిగింది నేనే గెలవడం జరిగింది రెండిట్లా అందుకని సింపుల్ గేమ్ వరకు కాలేదు ఏమైనా సింపుల్ నేనైతే సింపుల్ గా చేసిన అక్కడ దాకా నేను ఊదుకుంటూ నేను ఎప్పుడు ప్రయత్నించలే ఊదుకుంటూ అక్కడ దాకా పోవాలి నాకు ఈ 2025 ఏం వచ్చేస్తలేదు అబ్బా అయిపోయింది ఫస్ట్ ఫాస్ట్ కూదినా మళ్ళీ ఏమో గిట్టు పోయింది కదా గిట్టు మొత్తానికి బాగానే విన్నాయిండు పైసలు అవును పైసలు తీసుకున్నా కూరగాయలు కావాలి ఈ బావ మళ్ళీ కూరగాయలకి ఎక్కడిది ఈ పైసలు కూరగాయలు ఎక్కడికి అసలు నేను రోజు గవ్వ దొండకాయలు గవ్వ మునక్కాయలు తిన్నావా ఏంది గంతే అమ్మా ఇక ఎప్పుడు అప్పుడు నువ్వు దిల్లు ఎందుకు పెట్టినావు మరి నాకు అర్థం కాదు అనుకొని పెట్టినా నేను 1000 రూపాయలు పెట్టి మళ్ళీ పెడతావు గంతే 500 పెట్టినట్టు అట్లాంటి అప్పుడు 500 పెడదాం అనుకున్నా కానీ ఒప్పుకో కదా 500 ఏంది 500 ఏమో నేను ఇచ్చిన పైసలు మనం నేను గెలిచి మనం నేనే ఇచ్చుడు మళ్ళీ అంతే ఇంకేమన్నా దానిలా పైసలు ఈసారి 500 రూపాయల కూరగాయలు తీసుకో ఈ నెల మొత్తం అంటే 500 ఇస్తావా ఏంది ఇవ్వమన్నా నీ కూరగాయల పైసలు ఇవి కూరగాయలకి ఇంట్లో ఇవి అదే తిండి పోటీ ఇంట్లో నువ్వు ఎట్లా తీసుకుంటావు బావా అక్కడ ఇంట్లో కాదు ఇప్పుడు నీకు గెలిచినే కదా నువ్వు గెలిస్తే కూరగాయలు ఏం పెట్టి తీసుకురావాలి నేను అంటే నేను గెలవపోతుండే అంటే నేను గెలవద్దని అంటానమా అంటే గెలవద్దని పెట్టినమా నేనే గెలుస్తా అనుకోని పెట్టినా నువ్వు గెలవద్దనో గెలిచే కాదు నేనే గెలుస్తానే కాన్ఫిడెన్స్ తో పెట్టా నిజంగానే కూరగాయలకి ఇట్లా చెయ్యకు మావా అగో నువ్వు దీనిలో పెట్టి మళ్ళీ కూరగాయలకి ఇట్లా చేయకని చూడండి కాదు అవి ఇంట్లో పైసలు కావట్లేదు నా పైసలు అయితే నేను ఇద్దు కదా ఇక నీ పైసలు ఎప్పుడు ఉంటాయి ఇంట్లో పైసలు నేను ఎప్పటికి గెలిచినప్పుడు ఉంటాయి కదా నా దగ్గర 2000 ఇప్పుడు ఉట్టిగానే ఇస్తావా అన్ని పైసలు నాయి గెలిచి నాయన తీసుకొని మళ్ళీ నేను నాకు 2025 అసలు వచ్చేస్తలేము అన్ని ఆగం అన్ని ఖరాబ్ ఇంట్లో వస్తువులన్నీ ఖరాబ్ అయితేనే ఇగో నా వేలు కూడా ఆగం అయింది ఇది రూపురేఖలు లేకుండా పోయింది దీన్ని మొత్తం ఆగం అదే విషయం తీసుకో కూరగాయలకు ఇంకోసారి నిలబెట్టకి అమ్మయ్య ఇచ్చిండు దేవుడా ఇగో మంచిగా మళ్ళీ నా పైసలు నాకు వచ్చినాయి అంటే గెలిస్తే ఇంకా బావ దగ్గర నుంచి కూడా 1000 రూపాయలు వస్తాయని అనుకున్నా కానీ ఓడిపోవడం జరిగింది ఏదేమైనా గెలుపు మాత్రం నీకు ఉన్నది బావ ఓకేనా ఈజీ గేమ్ అసలు విన్ అయితే అనుకున్నా కానీ విన్ కాలేదు ఇదండి సరదా తిండి పోటీ ఈ దోశల తిండి పోటీ ఆలు బిర్యానీ కూడా బాగానే గెలిచిండు గేమ్ నాయైతే పోయేటి కదా ఇప్పుడు పైసలు ఒట్టిగా రైట్ తీసుకుంటాను ఏదేమైనా గెలుపు ఓటములు సహజం ఇక వీటిని తట్టుకోవాలని ఇచ్చడే బాధాకరం అది కూడా తట్టుకోవాలి ఇక ఎట్లాగ ఇవ్వాలి నేను పైసలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇచ్చిన అనుకుంటారు కదా ఎట్లాగ ఇవ్వాలి అది అందరి ముందు ఇస్తే అయిపోతాయి కదా ఇక మళ్ళా తర్వాత కూరగాయల కోసం అందుకని చెప్పి అసలు ఇది గెలిస్తే వేరేలా ఉండేది నా పైసలు పోయేటి ఈ 2025 అస్సలు మంచి లేదు అన్ని ఇగో ఇంట్లో వస్తువులు ఖరాబ్ అవ్వడు లాస్ట్ కు ఈరోజు నేను దోశలు వేసినా కదా ఆ దోశ పైన కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది మస్తు సంవత్సరాల నుంచి వాడతానా దోశలు ఒకటే అతుక్కున్నాడు చెయ్యిందా హ్యాండ్ ఇచ్చిందంటున్నావు కదా హ్యాండ్ ఇచ్చిందంటే నాకు దోశలు వచ్చడే లేదు అసలు ఎప్పుడు అట్లా కాలేదు అటువంటిది దోశలు అసలే లేవు ఇప్పటికే టీవీ ఖరాబ్ అవ్వడు అటు కెమెరా ఖరాబ్ అవ్వడు అట్లాంటి అన్ని ఖరాబ్ అవ్వడు ఉన్నాయి ఇది ఒకటి ఉన్నది దోశ పైన ఒకటి మళ్ళీ మేము వాడుతున్న బండి కూడా ఖరాబ్ అయింది అయితే బండి ఖరాబ్ అయింది టీవీ ఖరాబ్ అయింది కార్ సర్వీసింగ్ పెండింగ్ ఉన్నది ఇంకా చాలా ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇంకా మా కార్ 1,00,000 కిలోమీటర్లు తిరిగింది అది మొత్తం డొక్కు అయింది వాళ్ళు తీసుకురాండి అని ఫోన్ చేస్తారు మేమే గిన్ని బాధలలో ఉన్నాము ఓదికి టీవీ లేదు ఓదికి బండి ఖరాబ్ అయింది కెమెరా ఖరాబ్ అయింది మా ఆయన ఫోన్ అసలే పని చేస్తలేదు ఛార్జింగ్ పుట్టుకు
టక్కుమని అయిపోతుంది, ఇట్లా పెట్టగానే అట్లా అయిపోతుంది. ఇగో నా వేలేమో మొత్తం డిక్కీలో ఇరికించుకొని ఇదో పెద్ద గాయం చేసుకున్నా. ఇది కూడా కొంచెం పనులు చేసినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. తిండిపోట్లు అయితే ఇక వేలు గిట్లా పెట్టి తిన్నా, అందరూ వేలు పెడతాను అనుకున్నారు కావచ్చు. అంటే తగ్గుకుంటూ వస్తుంది కానీ గోరు మీద వాళ్ళ గోరు వస్తుంది అనమాట. ఈ బ్లడ్ అయితే మొత్తం విగ్గేసారు అదనమాట. అంటే ఇవన్నీ కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఈ సంవత్సరం మారినప్పుడు వెంటనే ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అస్సలు వచ్చేస్తలేదు అని. కాకపోతే ఈ ఏమంటారు, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అవడం, బండి ఖరాబ్ అవడం, లేకపోతే కెమెరా ఖరాబ్ అవడం, ఇవన్నిటికన్నా మనసు ఖరాబ్ అయితే ఎక్కువ బాధపడతాం. ఇవన్నీ మెంటల్ టెన్షన్ లాగా బ్రెయిన్ ఒకటే బాగా తీసుకొని అయ్యో ఎట్లా అని పైసలు ఉన్నప్పుడు మంచిగా చేయించుకున్న కొద్దీ ఓకే ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అని అనిపిస్తుంది. కానీ మనసుకు పడ్డ గాయం మాత్రం అది ఎప్పటికీ పోదు. అట్లా మనసు మంచిగా ఉన్నది కాబట్టి ఇక అవన్నిటిని నెట్టుకత్తాం ఎట్లనో అట్లా. ఇప్పుడు నేను ఓడిపోయింది కూడా నెట్టుకత్తలేదా, ఈ మనసు బాధ అయితేనే ఉంటుంది ఓడిపోయినప్పుడు. అలా గెలిచినప్పుడు మస్తు సమరం అనిపిస్తుంది. సరే మరి ఇక ఓడిపోయినా కూడా ఎక్కువ మాట్లాడుతాను అనుకోవద్దు. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. విలేజ్ ఎంకేటీలో మా వీడియోలు ఉంటే తప్పకుండా చూడండి. ఎంకేటీ వ్లాగ్స్ లో మేము అంటే ఇట్లా డైలీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అంటే డైలీ కాకుండా ఎప్పటికి ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అట్లాంటివన్నీ ఉంటుంటే వ్లాగ్స్ లో. ఇంకా ఒగ్గు కథలు కావాలనుకుంటే ఎంకేటీవీ కళాకారులు, ఎంకేటీవీ ఒగ్గు కథల ఛానల్స్ చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.